ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పుటో 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 తీవు. अच्छा आओ. ऐसा नहीं, ऐसा ऐसा ऐसा. సెంటు సెంటు సినిబాబు గారు రాశారు. బాలే కోన్ కోన్ దియా. సినిబాబు గారు పెద్దోరు మరి అబ్బాయి గారు. अच्छा वो तुम्हारा दोस्त है? अब्बाई गुरु ये किसका है? तुम्हारा? ये ये बड्डान ఇది నీదా? బాబు గారు ఇచ్చారు. జరా నికాలో దేఖ్ లేంగే. నాన్సెన్స్, అబద్ధం, నువ్వు బుకాయిస్తున్నావు. నేను కళ్ళారా చూశాను. ఆ వడ్డాణం మీద బబం అనే కుడక్షరాలు. బబం అంటే బస్సు బంగారం అనే పిల్లది. నేను కష్టపడి గడిస్తే నువ్వా చిల్లికి తగిలిస్తావా? నాకు తన మొహం కూడా తెలియదు. మొర్ర అంటే వినమే. నీకేం తెలిస్తే నాకే. నాకు మాత్రం ఒకటి తెలిసిపోయి, ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు. వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు. నేను ఆవలిస్తే పేగులు లెక్కెడతాను, కావలిస్తే పేగులు తోడేస్తాను. ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను. నీకు దండం పెడతాను. నాకు ఆ టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్. చెప్పు. చెప్పను. చంపేస్తా. చెబితే ఆడు చంపేస్తాడు, లేకపోతే నువ్వు చంపుతావు. ఆడు ఎవడాడు? చెప్పను. పొరుగురోడు. ఆడికాడ పెట్టి నిండా పెట్టడు సొమ్ములున్నాయంట. మా అయ్య నన్ను ఆడికి అమ్మేశాడు. అలాగా? నువ్వు భయపడకు. నువ్వు ఆ పెట్టి పట్టుకొస్తే నిన్ను మెడ్రాస్ తీసుకెళ్ళిపోయి పెళ్ళాడేస్తా. నిజమా? మీ నాన్న మీద ఒట్టు. కార్లు, విమానాలు, పెద్ద మేడలు. మరి నన్ను తీసుకెళ్తే హిందీ పిల్ల పోట్టాడదు. దాని మొహం అది అసలు పరమ కిలాడి. గిల్లి గిల్లి అంతా అబద్ధమే. చందా డబ్బులో సగం వాటా కోసం వచ్చింది. దాన్ని దారిలోనే వదిలేస్తా కదా. డబ్బంతా మన ఇద్దరిదే. మరి పెట్టెక్కడుందో చూపించు. ఇప్పుడా? ఆడింటికాడు ఉంటాడు, చంపేస్తాడు, రచ్చ అయిపోద్ది. రేపు పొద్దుటాడు బయటికి వెళ్ళిపోతాడు, తవ్వి తీసుకొచ్చేస్తాను. కారు కాడుండు. గుడ్. రాగానే అమ్మో, రేపు పొద్దుటాలా? ఎవరాదే? నేను మావయ్య, పార్థుని. అక్కడేం చేస్తున్నావు? సిగరెట్ కాలుస్తున్నా. ఎవరు? ఎవరది?
విషం కలిపిన అన్నం జాగ్రత్త. నమ్మకపోతే తినరా నరుడా. కన్నప్ప, నువ్వు కలుపు గడ్డి మేశావు, స్వామి ద్రోహం చేశావు. ఆ పాక తగలడా లేదు, వాళ్ళు చావను లేదు. అంత మాట అనకండి మహాప్రభు, తమ పాదాల సాక్షి. ఈ ఒట్లు సత్యాలు మన దగ్గర వ్యాసాలకు. కన్నప్ప, నిజం చెప్పు. సత్యాలు నమ్మకపోతే సాక్ష్యాలు ఉన్నాయిగా. నేను మీ అబ్బాయి గారు కలిసి వెళ్ళాం. పాక మీద కిరసనాలు పోసాం. అబ్బాయి గారు లైటర్ యంత్రాంగంతో నిండి, నేను అగ్గిపుల్ల గీసింది పాక అంటించాం. బాగా మంట అందుకునేదాకా ఉండి ఖరారు చేసుకునే వచ్చాం. అబ్బాయి గారు పిలవండి, వారే చెప్తారు. అబ్బా అది అబ్బాయి బాబు, నీకు కూడా భజత్రి నోర్మి. అబ్బా 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 బాబు, ఏం జరిగింది? చెయ్యు నాన్న, ఆ బీవుడు గారు చెయ్యమై వచ్చాడు. తోటలో నన్ను చావగొట్టేశాడు. దెయ్యం నీకెలా తెలుసురా? నల్ల లైటర్ నాన్న, పాకంటించినప్పుడు మంట భగ్గు మనగానే నా లైటర్ ఎగిరి పడిపోయింది. ఇందాక వాడు ఆ లైటర్ వెలిగించే నన్ను చీకట్లోకి రప్పించాడు. కొరిందేయం అన్నమాట తెలిసిందా? నన్ను స్వామిద్రోహి అన్నారు. మహాప్రభు, నాకు ఈ స్వామిద్రోహాలు వద్దు, సన్మానాలు వద్దు. ఈ దెయ్యాల పాడులో నేను బ్రతకలేను. మీరు దాచిన ఆ లక్షలో ఒక 25,000 నాకు పడేయండి, ఊరు వదిలిపోతాను. నోరుముయ్యవా, అది ప్రజల డబ్బు. అయినా మీ దగ్గరే ఉంది కదా. అది సహజం. ప్రజలే నేను, నేనే ప్రజలు. కాదన్నది ఎప్పుడు? పోనీ ఓ 10,000 పాడేయండి, నేను పోతాను. దొరా, సుందరికి కడుపు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. చిన్న దొరకు మందు మప్పి పాడు చేసింది ఫలానా అని ప్రజలకి తప్ప నేను ఎవ్వరికీ చెప్పను. 2 కోసం దండెత్తితే చందా 3 లక్షలు వసూలైనవి అని, అందులో 1 లక్ష ఫలానా చోట భద్రంగానే ఉందని ప్రజలకి తప్ప 3వ కంటోడికి కూడా తెలియదు. కన్నప్ప, తాగి వాగుతున్నావు. ఇంటికి పోయి పడుకో. ఒకవేళ పొద్దున్నే బతికి బాగుండి మేలుకున్నావనుకో, త్వరగాన్ని తిట్టానే అని గుర్తొచ్చి మనస్సు పాడు చేసుకుని చచ్చిపోతావు. ఓ, ఇంటికి పోయి ఆంజనేయ దండకం చదువుకుంటా పడుకో. పట్టుకో 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 పట్టుకో. థ్యాంక్ యూ డార్లింగ్.
కన్నప్ప మేమే కన్నప్ప. రండి, సమయానికి వచ్చాడు. ఈ దొంగ గాడిని పెట్టిపోతూ పారిపోతుంటే అతనిగా నూరు తప్పులు నిండాయి, ఊరు మేలుకుంది. దరిద్రపు కొట్టు బుర్ర. ఏది 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 ఆహా, పాపిష్టి బుర్ర. ఇది చూడండి. ఎదవ బుర్ర. సన్నాసి బుర్ర. డాడీ డాడీ అధర్మం ఎక్కడుందిరా సోదరా? మన అరికాళ్ళ కింద గింజుకుంటోంది కదరా. ఊరాళ్ళని నోడి కొడతావరా? చెల్లెమ్మా, ఆ అబ్బాయిని వాళ్ళు చంపేస్తున్నారు. చెప్పమ్మా, నాకు పుత్రభిక్ష పెట్టమ్మా, ప్రాణభిక్ష పెట్టు. నేను చెంగుపట్టి అడిగినప్పుడు పూర్తి వేశాను. నేను అలాంటి పని చేయలేదు. క్షమించే అధికారం నాకు లేదు. సుందరి, వాడు నీ కొడుకు లాంటి వాడు. వాడిని కొట్టొద్దని చెప్పు. తప్పు అయిపోయింది. వాడిని చంపొద్దని చెప్పు. సుందరికి మొగుడంట, సుందరికి కొడుకంట. తమ్ముడు, కృష్ణ కృష్ణ. మా అక్క బతుకంతా నాశనం చేశాడు. వీడికి తోదలు పడేయాలి. మామూలుతో కాదు, మా అక్క ఎంత నలిగి కుమిలి ఏడ్చిందో అంత మెల్లిగా చిత్రవత చేయించండి. 20 ఏళ్లుగా నెత్తురు తాగేసి నన్ను సాగుకొట్టాడు. నా సినిని గుడ్డలోడలాగి అవమానం చేశాడు. నాకు వదిలేసిన త్వర ఈయన ఏ ముక్కగా ముక్క ఎరగొట్టేస్తా. రక్త సంబంధం తెంచుకున్న ఈ రాక్షసుని, ఊరి వారందరినీ దగా చేసిన ఈ తగుల్బాజీని సజీవ దహనం చెయ్యాలి. మా అందరికీ మత్తు మంది పెట్టించి పాక తగల పెట్టించాడు. చిన్నదొర, సమయానికి నువ్వు వచ్చి ఆదుకున్నావు. మమ్మల్ని అందరినీ రక్షించావు. మమ్మల్నే కాదు, వీడి బారి నుంచి ఈ ఊరినే రక్షించావు. వీడికి సరి అయిన శిక్ష నువ్వే విధించు. తమ్ముడు కృష్ణ, నువ్వు తమ్ముడు కావన్నవి. ఇవి చేతులు కావు, కాళ్ళు. ఊరు కళ్ళు గప్పి నోరు మూసి చెవుల్లో శేషం పోసి మీరు రాజ్యం చేశారు. నేను ఆ బంధాలు తప్పించి ఊరిని మేలు కొలిపాను. నా పనంతే. మేలుకొన్న ఊరు దేవుడి విశ్వరూపం లాంటిది. దేవుణ్ణి ఎవరూ శాసించలేరు. అధర్మం తలెత్తినప్పుడల్లా ధర్మదేవత పాదం దాన్ని అణచివేస్తుంది. ఇది యుగ ధర్మం. ఇది జీవన వాహిని.